ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనదేదైనా నుండునా? ఇర్మియా గ్రంథం 32 అధ్యాయము 27వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సర్వ శరీరులకు నేను దేవుడను అని తండ్రి అయినటువంటి దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవాని నమ్ముకోవడం ధన్యత, ఆశ్రయించడం ధన్యత అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో కలిగి జీవిస్తున్నా, నువ్వు ఎవరివైనా సరే, ఈ భూమి మీద అందరినీ సృజించిన దేవుడు ఆయనే. అందరి యొక్క సమస్యలను, సర్వ శరీరుల యొక్క సమస్యలను, ఎవరి యొక్క సమస్యనైనా దేవుడు తీర్చగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నా సమస్యలు ఎక్కువైపోయినాయి. నాకు ఈరోజు నేను కొన్ని సాధించలేకపోయాను, ఇది నాకు అసాధ్యమైంది. కొన్ని నా జీవితంలో నేను వీటిని పొందుకోలేకపోతున్నాను, నా జీవితం అంతా కూడా శూన్యమైపోయిందని ఎవరైనా బాధపడతా ఉంటే, ఆయన సర్వ శరీరులకు అందరికీ కూడా దేవుడే. ఆయన ప్రతి శరీరానికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఆ ఏ శరీరం అయితే ఆయన్ని నమ్మి ఆయన దేవుడని అంగీకరించి ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగిద్దో, వారి యొక్క సమస్యలను తీసివేసి వారికి అసాధ్యమైన వాటిని దేవుడు తన ద్వారా సాధ్యపరిచి వారిని బలపరిచి మహిమకరంగా వాడుకుంటాడు. ఈ రోజున ఎవరైతే అసాధ్యం అనుకుంటున్నారో వారి దేవుని యందు విశ్వాసం కలిగితే దేవుడు సమస్తాన్ని సాధ్యపరిచి మీ అవస్థతలు తీర్చి మనందరినీ దీవించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మా జీవితంలో ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. నాయనా, వేకుని లేచి మరలా మిమ్మల్ని స్తుతించగలిగాం. వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మీరు మాట్లాడినందుకే మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఆయా నేను సర్వ శరీరులకు దేవుడినై ఉన్నాను, నాకు అసాధ్యమైంది లేదు, మీకు అసాధ్యమైన విషయాలను నేను సాధ్యం చేస్తానని మీరు మాతో మాట్లాడారు. ఉదయకాల సమయంలో మా జీవితంలో నా వల్ల ఇది సాధించలేకపోయాం, ఇది మా వల్ల కాలేదు, ఇది అసాధ్యం అయిపోయింది మా జీవితానికి అన్న దాన్ని మీరే సాధ్యపరిచి ప్రతి ఒక్కరి అవస్థతలు మీరు తీర్చమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. మా ఆత్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మేము మా మార్గాలను మీకు అప్పగిస్తున్నాం. ఎటువంటి స్థితిలోనైనా మీ మీదే ఆధారపడి మీ చిత్తానుసారంగా నడిచే కృప మాకు దయచేయండి ప్రార్థన. ఈరోజు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు, అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని, నేను అవసరత కలిగిన బిడ్డలను, నేను ఉద్యోగాలు, స్కూళ్ళు, కాలేజీలు, వ్యాపారాలు, రకరకాల పనుల్లో ఉన్నవారు, ఈరోజు కుటుంబ పనుల్లో ఉంటున్నటువంటి వారు అందరినీ జ్ఞాపకం చేసి ఈ దినదీవులతో మమ్మల్ని, మా కుటుంబాలను నింపమని ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.